యాండి, ఇంకా ఈరోజు మీరు పనిలోకి వెళ్ళలేదెందుకు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదండి. ఇలా ఆలస్యంగా వెళితే మీ సేటు కోప్పడతాడు కదండి. ఏం వెళ్ళడమో ఏంటో రాదా. ఈ ఎండాకాలం పొద్దంతా అక్కడ పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోదామని అనుకుంటే ఇంట్లో ఒకటే ఉక్కపోత. అసలు క్షణమైన నిద్రపోతే ఒట్టు. ఇలా నిద్ర లేకుండా పనుల్లోకి వెళితే అక్కడ నిద్రపోవడం తప్పించి ఏమీ ఉండదు. అందుకే ఇక కొన్ని రోజులు పని మానేద్దామని అనుకుంటున్నాను రాధా. ఏంటి, పని మానేస్తారా? మీరిలా అర్ధాంతరంగా పని మానేస్తే మనం ఎలా బ్రతుకుతామండి? మనం రోజువారీ కూలి మీదనే కదా అండి బ్రతికేది. పైగా ఇంట్లో మీరొక్కరే పని చేసేది కూడా. అలా అయితే నేను ఈరోజు సెలవు తీసుకుని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుని రేపు వెళ్తాను. అలా ఒకరోజు తప్పించి మరో రోజు పనికి వెళ్తాను. కనీసం దానివల్లైనా పని సరిగ్గా చెయ్యొచ్చు కదా. అలా అన్నారు, బావుంది. ఈరోజు చక్కగా రెస్ట్ తీసుకోండి, రేపు పనికి వెళ్దురు అంటూ రాధమ్మ వేణు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వారి కూతురైన వాణి వచ్చి, అమ్మా, ఈరోజే స్కూల్కి చివరి రోజు. మా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఈరోజే ఇస్తారు అని చెప్పారు. సరే అయితే స్నానం చేసి వెళ్ళు. అమ్మా, ఈరోజు నేను మాత్రమే కాకుండా నాతో పాటుగా పేరెంట్స్లో ఎవరో ఒకరిని మాతో పాటుగా స్కూల్కి తీసుకొని రమ్మన్నారు టీచర్ వాళ్ళు. మమ్మల్నా? ఎందుకు? నాకేం తెలుసమ్మా, రమ్మన్నారంతే. ఈరోజు ఎలాగో నాన్న ఇంటి దగ్గరే ఉన్నాడు కదా. నాన్న ఈరోజు నాతో పాటుగా స్కూల్కి రావచ్చు కదా నాన్న. ఏయ్, నాన్నకి ఒంట్లో బాలేదు, ఆయన రాడు కానీ నీతో పాటుగా నేను వస్తాను స్కూల్కి. ఆహా, నువ్వొద్దు, ఎప్పుడు కూడా నువ్వే వస్తావు మా స్కూల్కి. వచ్చి మళ్ళీ నేను బాగా చదవడం లేదని కొట్టి చదివించండి అని చెప్తూ ఉంటావు టీచర్కి. నువ్వేం వద్దు స్కూల్కి. ఈసారి నాన్న నువ్వే రా నాతో. నీకొకసారి చెప్తే అర్థం కాదా? నాన్న రాడు, నేనే వస్తాను, పద. రాధా, పర్లేదులే, వాణి ముచ్చట పడుతుంది కదా, అలా సరదాగా వెళ్ళి వస్తానులే. అది కాదండి, మీరు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మీకు విశ్రాంతి దొరకదు. ఏం అవ్వదులే రాధా, స్కూల్కే కదా, ఎంతసేపు? 1 గంట సేపు మాత్రమే ఉంటుంది. నేను వెళ్ళి వస్తానులే అంటూ వేణు వాణిని తీసుకుని స్కూల్కు బయలుదేరి వెళ్ళాడు. నాన్న, నువ్వెప్పుడు మా స్కూల్కి రాలేదు కదా. మా స్కూల్ ఎంత బాగుంటుందో తెలుసా? మా స్కూల్ నిండా చెట్లు. అబ్బా, ఎంత చల్లగా ఉంటుంది అసలు. నువ్వు మా స్కూల్ని చూస్తే మన ఇంటి దగ్గర కన్నా స్కూల్లోనే ఎక్కువసేపు గడపాలనిపిస్తుంది. అలాగా? అంత బాగుంటుందా మీ స్కూల్? నాకు తెలీదే. అలా మాట్లాడుకుంటూ వారు స్కూల్ వరకు వెళ్లారు. మీరు వాణి నాన్నగారా అండి? అవును, ఇతనే మా నాన్నగారు టీచర్. సారీ అండి, మీరు ఎప్పుడు కూడా రాలేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు. అయ్యో, పర్లేదండి. ఇదిగోండి మీ అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ అమ్మాయి బాగా చదువుతుంది, కానీ ఒక్కటే ప్రాబ్లం అండి. ప్రాబ్లమా? ఏంటండి? తను ఎప్పుడు చూసినా క్లాస్ రూమ్లో నిద్రపోతూనే ఉంటుంది. మేం ఎంత లేపినా కూడా లేవదు. ఈ సమస్య 2 నెలల ముందు నుండి మాత్రమే తప్ప అంతకు ముందు అస్సలు లేదు. ఎప్పుడు కూడా చాలా చలాకీగా ఉండేది. ఈ 2 నెలల నుండి మరి ఏమైందో తెలీదు. అవునా? నాకు ఈ విషయం తెలీదండి. నా భార్య కూడా నాతో ఎప్పుడూ చెప్పలేదు. నేను తెలుసుకుంటాను, వస్తానండి అని చెప్పి వేణు వాణిని తీసుకుని ఇంటికి తిరిగి బయలుదేరాడు. వాణి, నువ్వీ మధ్య క్లాస్ రూంలో పడుకుంటున్నావట, ఎందుకు? నాన్న, ఆ టీచర్ అంతే, ఎప్పుడు చూడు అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. నువ్వు నమ్మకు. వాణి, ఎక్కడైనా టీచర్ అబద్ధం చెప్తుందా చెప్పు. మా అమ్మవు కదూ, ఎందుకు క్లాస్ రూంలో నిద్రపోతున్నావు? నాన్నకు చెప్పవా? నేను అమ్మకేం చెప్పనులే. నిజంగా అమ్మకి చెప్పావు కదా? అమ్మకి చెప్పను అంటేనే చెప్తాను. ప్రామిస్, చెప్పను తల్లి. నాన్న, అది 2 నెలల నుండి ఎండాకాలం మొదలైంది కదా. ఎండాకాలంలో మన ఇంట్లో చాలా ఉక్కపోతగా ఉంటుంది కదా నాన్న. మన ఇంట్లో ఏమో కనీసం ఫ్యాన్ కూడా లేదు. నాకు తెలుసు నాన్న, నీ దగ్గర ఫ్యాన్ పెట్టించే అని డబ్బులు లేవు అని. రాత్రి ఉక్కపోతకు అస్సలు నిద్ర పట్టేది కాదు. కానీ మా స్కూల్లో నువ్వు చూసావు కదా ఎన్ని చెట్లు.
రాత్రి నిద్ర లేనందువల్ల ఆ చల్లగాలికి మత్తుగా నిద్ర వచ్చేస్తోంది నాన్న. అలా కొంతసేపు పడుకున్నానా టీచర్ లేపి కొట్టేసేది. మరి ఈ విషయం నాకిన్ని రోజులు ఎందుకు చెప్పలేదు తల్లి? నాన్న, నువ్వే రోజంతా కష్టపడి పనిచేసి వచ్చి ఫ్యాన్ లేకుండా పడుకుంటున్నావు. అలాంటిది నాకెందుకు నాన్న ఈ ఫ్యాను? వాణి మాటలకు వేణు కళ్ళల్లో నీళ్లొచ్చాయి. వాణిని ప్రేమతో ముద్దాడి ఇంటికి తీసుకువెళ్ళాడు. వాణి చెప్పిన మాటలన్నీ వేణు తన భార్య రాధకి చెప్పుకుని బాధపడ్డాడు. చూశావా రాధ, మన కూతురు చిన్నతనంలోనే మన గురించి ఎంతలా ఆలోచిస్తుందో, కాని తనకి మనం ఏమీ చేయలేకపోతున్నామే అని బాధగా ఉంది రాధా. బాధపడకండి. మీరు మా కోసం ఎంత కష్టపడాలో అంతకన్నా ఎక్కువగానే కష్టపడుతున్నారు. మనకి ఏదో ఒక రోజు మంచి రోజులు మొదలవుతాయి అంటూ వేణుని ఓదారుస్తూ ఉంది రాధ. ఆ మరుసటి రోజు వేణు పనికి వెళ్తూ ఉండగా దారిలో ఒక సన్యాసి కళ్ళు తిరిగి కింద పడిపోవడం గమనించిన వేణు ఆ సన్యాసిని ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టి, అయ్యా స్వామీజీ వారు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతే నేనే మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చాను. చాలా సంతోషమండి. నేను హిమాలయాలకు వెళ్తూ దారిలో ఎండకి అలిసిపోయి పడిపోయాను. నాకు ఇంత భోజనం పెట్టి బ్రతికించినందుకు మీకు ధన్యవాదాలు. ఇక నేను సెలవు తీసుకుని నా ప్రయాణాన్ని మొదలు పెడతాను అంటూ ఆ సన్యాసి లేచి వెళ్ళిపోతూ ఉంటే వేణు అడ్డుపడి, అయ్యా, మీరు ఈ ఎండలో ఎలా వెళ్తారు చెప్పండి? పైగా మీ ఆరోగ్యం కూడా ఏమీ బాలేదు. నా మాట మన్నించి ఈరోజు మా ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ రేపటి నుండి మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి అంటూ వేణు ఆ సన్యాసిని బ్రతిమలాడాడు. అప్పుడు ఆ సన్యాసి, అలాగే నాయనా, నిన్ను చూస్తూ ఉంటే నాకు ముచ్చటగా ఉంది. నీవు చెప్పినట్టే ఈరోజు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు నా ప్రయాణాన్ని మొదలు పెడతాను అని చెప్పి ఆ సన్యాసి ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నాడు. వేణు మాత్రం నిద్రపోకుండా వాణికి విసనకరతో విసురుతూ ఉన్నాడు. ఏమండి, మీకు కూడా నిద్ర చాలా అవసరం కదా అండి. మీరు కూడా పడుకోండి, నేను విసురుతాను. మరేం పర్వాలేదు రాధా. నా చిట్టి తల్లి నిన్న మాట్లాడిన మాటలు గుర్తుకొస్తే చాలు నాకు కళ్ళ నిండా నీళ్లొస్తాయి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న సన్యాసి, నాయనా వేణు, నీకొచ్చిన కష్టమేమిటి చెప్పు అని అడిగాడు. అప్పుడు వేణు ఎండాకాలంలో తన కుటుంబం పడుతున్న ఇబ్బందిని గురించి మొత్తం ఆ సన్యాసికి తెలియజేశాడు. అప్పుడు సన్యాసి, ఇంతేనా నీ సమస్య? నేను తీరుస్తాను నీ సమస్యను అంటూ సన్యాసి వేణు ఇంటిని ఒక ఐసిల్లులా మార్చాడు. అది చూసి వేణు రాధ చాలా సంతోషించారు. నాయనా వేణు, ఈ ఐసిల్లు నీకు ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. నీవు నాకు చేసిన సహాయానికి ఇదే నా కానుక అని చెప్పాడు. తెల్లవారి వాణి లేచి తన ఐసిల్లును చూసుకుని చాలా సంతోషించింది. అర్చన ఇంకా సిమ్రాన్ తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ పేద కుటుంబంలో పుట్టినవాళ్ళు. అందుకే వాళ్ళ అమ్మా నాన్న మంచి సంబంధం రాగానే వాళ్ళిద్దరినీ ఇద్దరు అన్నదమ్ములతో ఒకే రోజు పెళ్లి చేశారు. పెళ్లి అయిన మరునాడు నుంచి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఇంటి పనులు అన్నీ చేసుకోవడం మొదలుపెట్టారు. అక్క, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన ఇద్దరి పెళ్లి ఒకే ఇంట్లో అయిందని. మనం ముందు కూడా కలిసి ఉండేవాళ్ళం, ఇక ముందు కూడా కలిసి ఉంటాం. అవును చెల్లి, మన ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. ఇద్దరూ అన్ని పనులు కలిసిమెలిసి చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉంటూ ముచ్చట్లు పెడుతూ పనులు చేస్తుండేవారు. వాళ్ళ ఇద్దరినీ రోజు నవ్వడం మాట్లాడుకోవడం వాళ్ళ అత్తగారు చూసి ఆలోచనలో పడింది. ఈ తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళని నా కోడళ్ళుగా తెచ్చి పెద్ద పొరపాటు చేశాను. ఎప్పుడు చూసినా గుసగుసలే అని అత్తగారు అనుకుంటుంది. అలాగే కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒకరోజు సిమ్రన్ తన అక్కతో ఇలా అంటుంది, అక్క, ఈరోజు అమన్ వాళ్ళ ఆఫీస్లో
పార్టీ ఉంది, నేను తనతో వెళ్తున్నాను. అందుకే ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వే చేసుకోగలవా? సరే చెల్లి, నువ్వు కంగారు పడకు, నేను ఉన్నాను కదా, అన్నీ చూసుకుంటాలే. పార్టీ ఎంజాయ్ చేసి క్షేమంగా వెళ్ళిరండి. అలా సిమ్రన్ వెళ్ళిపోయేది చూసి తన అత్తగారు అనుకుంటుంది, ఇదే మంచి సమయం వాళ్ళ ఇద్దరి మధ్య నిప్పు పెట్టడానికి అని పెద్ద కోడలు దగ్గరికి వెళ్ళి, అరెరే పెద్ద కోడలా, సిమ్రాన్ అన్నీ నీ మీద వదిలేసి వెళ్ళిపోయినట్టుందిగా, ఇవన్నీ నువ్వే తోమాలి. ఎప్పుడు తోముతావు, ఎప్పుడు వంట చేస్తావు, ఇంకా మిగిలిన ఇంటి పని ఎప్పుడు చేస్తావు? అది మహారాణిలా పార్టీకెళ్ళి ఎంజాయ్ చేస్తుంది, పాపం నువ్వేమో అన్ని పనులు చెయ్యాలా? అర్రే, తలుచుకుంటే సిమ్రాన్ నిన్ను కూడా వెంట తీసుకెళ్లగలదు. అరే అత్తయ్య, అది వాళ్ళ ఆయనతో ఆఫీస్ పార్టీకి వెళ్ళింది, అక్కడ నాకేం పని? ఆహా, సరే, దాన్ని వెనకేసుకురావడం అయిపోయిందా? ఇక పని కానివ్వు. అలాగే అత్తయ్య గారు. అత్తగారి మాటలను ఇద్దరూ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేవారు, పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాగే కొంచెం సమయం గడిచింది. ఒకరోజు చిన్న కోడలి భర్త అమన్ ఉద్యోగం పోతుంది. 3 నెలలు గడిచాయి, కానీ ఎక్కడా కూడా అమన్కి ఉద్యోగం దొరకలేదు. ఇక ఇంటి ఖర్చులు మొత్తం పెద్ద కొడుకు అశోక్ మీద పడింది. ఒకరోజు సిమ్రన్ అర్చన వద్దకు వచ్చి ఇలా అంటుంది, అక్క, నా షాంపూ అయిపోయింది, నాకు కొన్ని డబ్బులు ఇస్తావా? షాంపూ తెచ్చుకుంటా. సిమ్రన్, నువ్వు నా షాంపూతో తలస్నానం చెయ్యి. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఎక్కడ మిగులుతున్నాయి? మొత్తం డబ్బులు ఇంటి ఖర్చులకే అయిపోతున్నాయి. నా కొబ్బరి నూనె అయిపోతే తలకి సరసోకా తైలం పెట్టుకుంటున్నాను. సిమ్రన్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు కుంతీదేవి అర్చనతో ఇలా అంటుంది, నా పెద్ద కొడుకు ఒక్కడే కష్టపడుతున్నాడు. ఈ మహారాణి సిమ్రన్కి షాంపూ కావాలట. అంతగా అవసరం ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఒకరి సంపాదనే సరిపోక ఇల్లు గడవడం కష్టమవుతుంది. అలా ఇంట్లో చికాకులు ఎక్కువ అవ్వడం మొదలు పెట్టాయి. ఇక మెల్లిగా అత్తగారి మాటలు అర్చనకి కూడా నిజమే అని అనిపించడం మొదలుపెట్టింది. ఆమె భర్త కష్టపడుతూ ఇంటి ఖర్చులు చూసుకుంటున్నాడని. అందుకే మెల్లిగా అర్చన పని దొంగ అవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు సిమ్రన్ వచ్చి అక్కతో ఇలా అంటుంది, అక్క, చపాతీ పిండి అయిపోయింది, చపాతీలు ఎలా చేయను? అరే, నీ మొగుడి దగ్గర చపాతీ పిండికి డబ్బులు కూడా లేవా? 100 రూపాయలు కూడా కూడబెట్టలేదా? అరే, ఎప్పుడు దాకా ఇలా నా భర్త అందరినీ ఇంటి ఖర్చులను చూసుకుంటాడు? ముందు ముందు నాకు కూడా కుటుంబం పెద్దగా అయితే మేము మా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి, కొంచెం కూడబెట్టుకోవాలి కదా అని పుల్ల విరుపు మాటలు మాట్లాడుతుంది అర్చన. తన అక్క మాటలు విని సిమ్రన్ చాలా బాధపడుతుంది. ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. తన భర్తకు జరిగిన విషయం అంతా వివరంగా ఏడుస్తూ చెప్తుంది. అయ్యో, ఏడవకు, వదిన చెప్పింది నిజమే కదా. ఎప్పుడు దాకా మనల్ని చూసుకుంటారు? ఉచితంగా అన్నం పెడతారు. ఎలాగైనా ఒక పనిని వెతకాలి, కానీ ఏం చేద్దాం? ఎక్కడా ఉద్యోగం దొరకట్లేదు, ఏం చెయ్యాలో తోచట్లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఇద్దరం చదువుకున్న వాళ్ళం కదా, ఏదైనా ట్యూషన్ లాంటిది చెబుదామా? ఇక్కడ దగ్గరలో ఎవరు ట్యూషన్ చెప్పేవాళ్లు లేరు. అది మంచి ఆలోచన అర్చన. వాళ్ళిద్దరూ కలిసి ట్యూషన్ చెప్పడం మొదలు పెడతారు. వాళ్ళు చేసే పనిలో లాభం కూడా రావడం మొదలుపెట్టింది. సిమ్రన్ తన మొదటి సంపాదనను అక్క అర్చనకు ఇస్తూ ఇలా అంటుంది, అక్క, ఇదిగో మా మొదటి సంపాదన, దీనితో ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుందాం. మరేమో నువ్వు నా పైకి కోపానికి వస్తే నాకు మంచిగా అనిపించదు. మనం ముందులాగా అక్క చెల్లెళ్ళులాగా ఉండలేమా? ఇలా తోడికోడళ్ళలా కాదు. నేను ఎప్పుడూ నిన్ను తోడికోడలుగా అనుకోలేదు చెల్లి. మన అత్తగారి ఇల్లు ఒకటే కావచ్చు, కానీ మనం ఎప్పటికీ అక్కా చెల్లెళ్ళగానే ఉంటాము. నేను నీతో అలా చేయకుండా ఉంటే సిమ్రన్,
నీలో ఉన్న గొప్పతనాన్ని ఎప్పటికీ గుర్తించేదానివి కాదు. ఇదంతా నేను ఎందుకు చేశాను అంటే నువ్వు ఎవ్వరి మీద ఆధారపడి ఉండొద్దని నీతో అలా ప్రవర్తించాను. నన్ను క్షమించు. ఇలా చూడు, నా చిట్టి చెల్లివి నువ్వు. ఎప్పటికీ నీ పట్ల నా ప్రేమ ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది.